నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వేటు పడబోతుందా? కొంతమంది ఎమ్మెల్యేలపైనే అనర్హత వేటు వేయనున్నారా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో ఏం చర్చిస్తున్నారు? అసలు స్పీకర్కు ఎలాంటి రిప్లై ఇచ్చారో తెలుసుకోవాలంటే ఓసారి లుక్ వేయండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గం బై ఎలక్షన్స్ లో గెలిచి 65 స్థానాలకి చేరుకుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇందులో మొదటిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన తర్వాత సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన కూతురు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ను దక్కించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వీరితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న బీఆర్ఎస్ పార్టీ మారిన నేతలకు ట్విస్ట్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. దీంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దీనికి 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై కూడా ఇచ్చారు. తాము కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను మర్యాద పూర్వకంగా కలిశామని చెప్తున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే తమపై జాతీయ జెండాను కండువాగా కప్పుకున్నారని స్పీకర్ కు ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతకు ఇవ్వడం సాంప్రదాయమని తెలిపారు. అదే తరహాలో తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాల కాపీలను అసెంబ్లీ కార్యదర్శి బీఆర్ఎస్ నేతలకు పంపారు. సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభిప్రాయం చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. ఇక మిగిలిన 2 ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరులు సమయం ఇవ్వాలని కోరారు. వీరిద్దరూ ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే హస్తం గుర్తుపై సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురికి మద్దతుగా కాంగ్రెస్ కండువాతో ప్రచారం చేశారు. వీరిద్దరూ ఎమ్మెల్యేలు స్పీకర్ ని గడువు కావాలని కోరడంతో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా దానం రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి పంపిన లేఖకు సమాధానం చెప్తారా? ఎమ్మెల్యేలు దానం, కడియంలు ఎప్పటిలోగా స్పీకర్ నోటీసులకు వివరణ ఇస్తారు. స్పీకర్ తనకు ఉన్న అధికారాలతో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్ని స్థానాల్లో బై ఎలక్షన్స్ వస్తాయో వేచి చూడాల్సిందే.